పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఒక్క మొక్క నాటడానికి చేతులైతే రావు కానీ చెట్లను నరకడానికి మాత్రం ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఈ విషయం పక్కన పెడితే మనసు బాగాలేనప్పుడు మనిషి బాగాలేనప్పుడు కాస్త ప్రకృతితో మమేకం అవ్వాలి అంటారు. ఎందుకంటే ఆ చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, ఆ చెట్లపై నివసించే పక్షుల కిలకిల రావాలు మనిషి ఎంత బాధలో ఉన్నా హీల్ చేస్తాయి కాబట్టి. కానీ మనిషి మాత్రం అర్థం పర్థం లేని స్వార్థంతో చెట్లను అడవులను నరుకుతూ అభివృద్ధి అనే పేరుతో పేక మేడల లాంటి భవనాలను కడుతూ లగ్జరీ అనే పేరుతో కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఇప్పటికే మనిషి అవసరాలను మించి ప్రకృతిని నాశనం చేశాడు. వాడు బ్రతకడం కోసం ఎన్నో అనర్థాలు చేస్తున్నాడు. ఈ విశాల ప్రపంచంలో పక్షుల గూడు లేక, జంతువులకు నిలువ నీడ లేక, తిండి లేక నీరు లేక రోడ్లపైకి వచ్చి దిక్కులేని చావు చచ్చే పరిస్థితి మనిషే తెచ్చాడు. ఆ మూగజీవాలకే గనుక నోరుంటే వాటి సూటిపోటి ప్రశ్నలకి మనిషి ఏనాడో సూసైడ్ చేసుకుని చచ్చేవాడు. అంతా తెలిసి ఎంతో చేస్తూ ఆ పచ్చనోట్ల ఆనందంలో ప్రకృతిని మింగేసే మనిషి ఏనాడో మనశ్శాంతి కోల్పోయాడు. ఇప్పటికీ ఆ విషయం గ్రహించలేకపోతున్నాడు. కానీ ఏదో ఒక రోజు పాపం పండుతుంది, ఆ ప్రకృతే బుద్ధి చెప్తుంది. అప్పటి వరకు మనిషి అనేవాడు విర్రవీగుతూనే ఉంటాడు.